ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ నా వందనాలు. ఈ వారము మనము కింగ్డమ్ వీక్ అని పాటిస్తా ఉన్నాము. అదే కాకుండా మనకు అతి సన్నిహితుడు అయిన ప్రవీణ్ పగడాల గారి పుట్టిన దినము కూడా వస్తా ఉంది. ఇందు మూలంగా నేను కొన్ని విషయాలు, దేవుని రాజ్యపు విషయాలు మీతోని పంచుకోవాలనుకుంటున్నాను. మనము మొట్టమొదటిగా మత్తయి 6:10 చూసినట్లయితే మనము ఆ వచనంలో మనకు యేసుక్రీస్తు ఏమని సెలవిస్తున్నాడు అనంటే, నీ రాజ్యము వచ్చునుగాక. మత్తయి 6:10 నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము భూలోకంపై పరలోకములో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా జరుగునట్లు మనల్ని ప్రార్థించమంటున్నాడు. మనము 2 విషయాలు ఇక్కడ గమనించాలి. ఒకటి పరలోకము, ఇంకొకటి భూలోకము. పరలోకములో తండ్రి చిత్తము, దేవుని చిత్తము జరుగుతా ఉంది. కానీ భూలోకంపై జరుగునట్లు ప్రార్థించమంటున్నాడు. పరలోకంలో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా భూలోకంపై జరుగునట్లు ప్రార్థించమంటున్నాడు. ఆ ప్రార్థన మనకు నేర్పాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అలా ప్రార్థించినప్పుడు మనము ఎక్కడెక్కడ దేవుని చిత్తాన్ని జరిగించాలి, ఎక్కడెక్కడ తండ్రి చిత్తాన్ని జరిగించాలి? ఉత్త సంఘంలో మాత్రమేనా? ప్రార్థన కూడికలలో మాత్రమేనా? లేక ప్రతి అంగుళము, అంటే ఈ భూలోకంపై ఎక్కడ వెళ్ళినా, ప్రతి అంగుళము, మనం ఎక్కడ ప్రయాణం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ పని చేసినా అక్కడ అన్నిట్లో దేవుని చిత్తం జరిగించాలన్నా? దీనికి మీ జవాబు ఏంటి? నా జవాబు అయితే ప్రతి అంగుళంలో మనల్ని ఎక్కడ దేవుడు పెట్టాడో అక్కడ నుండి మొదలుకొని మనము ప్రతి దగ్గర దేవుని చిత్తము జరిగించే వాళ్ళుగా మనల్ని యేసుక్రీస్తు పిలిచాడు. ఇలా తండ్రి చిత్తాన్ని భూలోకంపై జరిగించే వారికి పరలోక రాజ్యము ఎక్కడి నుండి మొదలవుతుంది? పరలోక రాజ్యం అంటే ఏంటి? ఈ విషయాలు కూడా మనము తెలుసుకోవాలి. పరలోక రాజ్యం అంటే ఏదో మనం పరలోకానికి వెళ్ళిపోయి, పరలోకం అని ఉంది అని మనకు తెలుసు, ఇంతకుముందే చూసుకున్నాం. కానీ పరలోకానికి వెళ్ళిపోయి అక్కడ దేవుని చిత్తం ఎలాగో జరుగుతుంది. కానీ ఈ ప్రార్థన ముఖ్యమైన అంశం ఏంటిదంటే భూలోకంపై దేవుని చిత్తము జరిగించుట. దాని కొరకు ప్రార్థించాలి. ఈ ప్రార్థనను మనం గమనిస్తే దేవుని రాజ్యము మన హృదయాలలో మొదలవుతుంది. మన హృదయాలలో ఎలా మొదలవుతుందంటే, మనము యేసుక్రీస్తును అంగీకరించి, ఆయనను మన రాజుగా అంగీకరించి, ఆయన చిత్తాన్ని, అంటే రాజు చిత్తాన్ని ప్రతి దగ్గర చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుని రాజ్యము మన జీవితంలో, మన హృదయాలలో మొట్టమొదటిగా వస్తుంది. అలా మొదలైన దేవుని రాజ్యము రెండవదిగా మన కుటుంబానికి చేరుకుంటుంది. మన కుటుంబంలో దేవుని చిత్తము జరిగించినప్పుడు మన కుటుంబము మనకు మొదటి పాఠశాలగా మారుతుంది. దేవుని రాజ్య విషయంలో మన కుటుంబము మొదటి పాఠశాలగా మారుతుంది. మన కుటుంబము మొదటి పాఠశాల అని ఎందుకన్నానంటే, మనము పిల్లలను పెంచినప్పుడు వాళ్ళను ఫ్యూచర్కు సాటి పౌరులుగా, అంటే దేవుని రాజ్యపు పౌరులుగా ఈ భూలోకంపై చేస్తాం. అంటే వాళ్ళు కూడా ఈ భూలోకంపై ఆయన చిత్తము జరిగించే వాళ్ళుగా మనము వాళ్ళను తయారు చేయాలి. అందుకే కుటుంబము మొదటి పాఠశాల. అలా మన హృదయంలో మొదలయ్యి దేవుని చిత్తాన్ని జరిగించుటకు కుటుంబము మొదటి పాఠశాలగా మారితే మన సమాజం మారుతుంది, మనం దేశం మారుతుంది, మిగతా దేశాలు అన్నింటినీ మార్చేటట్లు మనము తయారవుతాం. అయితే ఇది మన కుటుంబంతో ఆగిపోదండి. ఎందుకంటే మనము బైబిల్ ఉదాహరణలు చూసుకుంటే కొంతవరకు మనకు కొంత అర్థమవుతుంది. మనము బైబిల్ నుండి ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే మనం ఏం చూస్తాము అని అంటే, యోసేపు విషయము చూస్తే మనం ఏం చూస్తాం? అక్కడ ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్గా మారాడు. అలా మారడానికి కారణం ఏంటి? మారడానికి కారణం ఏంటంటే, సాకులు సొడ్లు చెప్పకుండా ఎక్కడ ఆయనను దేవుడు పెట్టాడో అక్కడ అతి శ్రేష్టమైన పని చేశాడు. ఎంతో కష్టపడి ఏ పని అప్పజెప్పినా చేశాడు. అందుకనే అతని యజమాని అన్నీ ఆయనకు అప్పజెప్పేసి హాయిగా కూర్చున్నాడు.
ఎంత బాధ్యతతో కూడిన పని. మనము ఎవరికన్నా బాధ్యతలు అప్పగించాలి అనంటే ఆడుతూ పాడుతూ తిరిగేవానికి అప్పగించమండి. కష్టపడి పనిచేసి బాధ్యతతో టైంకు ప్రాజెక్టు కంప్లీట్ చేసే వాళ్ళకే మనము బాధ్యతలు అప్పగిస్తాం. అలాంటి వ్యక్తి యోసేపు. ఆయన చెరలో ఉన్నప్పటికీ చేశాడు. ఆయన యజమాని భార్య ఆయన మీద నింద మోపినప్పటికీ ఆయన దానిని అయ్యో నా జీవితం ఇలా అయిపోయిందే అని ఏడవకుండా, ఆయనను చెరలో పడేసిన అక్కడ కూడా కష్టపడి పనిచేశాడు. కంప్లైంట్లు చేయలేదు. అది దేవుని రాజ్యపు నీతి. అలాగే మనము పని చేయాలి. మనకు మాదిరి యోసేపు. పనిలో మనకు యోసేపు మాదిరి. అదేవిధంగా మనము దానియేలు చూసుకున్నట్లయితే ఆయన ఒక పాలిటిక్స్ లో చాలా ఎదిగాడు. రాజులు మారారు కానీ ఆయన మారలేదు. ప్రత్యేకంగా ఇంకొక విషయము దానియేలు గురించి ఏం చూస్తామంటే, ఆయన ఎలాంటి పని చేశాడు అనంటే, ఆయన శత్రువులు ఎంతో ప్రయాసపడి వెతికినా ఆయనలో తప్పు కనుక్కోలేకపోయారు. అది దానియేలు చేసిన పని. అది దేవుని రాజ్యము కట్టే వాళ్ళు ఆ విధంగా పనిచేస్తారు. పని అంటే సొడ్లు సాకులు చెప్పేసి ఎగ్గొట్టరు. ఆ విధంగా పనిచేస్తారు. ఎక్కడ దేవుడు పెట్టాడో కంప్లైంట్ చెయ్యకుండా పనిచేస్తారు. దానియేలు నెబుకద్నెజరు ఆయనను చెరలో తీసుకెళ్ళినప్పుడు, అయ్యా నన్ను చెరలోకి తీసుకెళ్లారు, నా జీవితం అయిపోయింది, నేను అంతా అయిపోయాను అని ఏడవకుండా చెరలో వెళ్ళినప్పటికీ పనిచేశాడు. ఎలా పనిచేశాడు అని అంటే, శద్రకు, మిషకు, అబేద్నెగో ఇంకా దానియేలు అందరికంటే పై వాళ్ళుగా ఎదిగారు, కష్టపడ్డారు. వాళ్ళను ఏ పరిస్థితిలో దేవుడు పెట్టాడో అక్కడ పనిచేసి ఎదిగారు. అది దేవుని రాజ్యపు నీతి. ఇది దేవుని రాజ్యములో ఉండే వాళ్ళు పనిచేసే విధానం. దానియేలు మనకు ఒక మాదిరి. అదేవిధంగా మనము సమూయేలును గమనించినట్లయితే, సమూయేలు గురించి మనం ఏం చూస్తాము అనంటే, సమూయేలు ఒక జడ్జి, ఒక రాజు, ఇంకా ఒక ప్రీస్టు. ప్రత్యేకంగా ఈరోజు మీకు సమూయేలు ఏ విధమైన జడ్జో చెప్పాలనుకుంటున్నాను. సమూయేలు ఒక 3 ప్రాంతాలకు తిరిగి జడ్జిమెంట్ ఇచ్చేవారు. ఆయన ఆ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ప్రత్యేకంగా సమూయేలు చెప్తున్న మాటలు ఏంటంటే, ఆయన ఎవ్వరి దగ్గర ఏది ఆశించకుండా, ఏ లంచాలు తీసుకోకుండా, ఏది ఆశించకుండా జడ్జిమెంట్ ఇచ్చేవారు. అంటే ఇంపార్షియల్గా జడ్జిమెంట్ ఇచ్చేవారు. అంటే సమూయేలు మనకు మాదిరైతే, జడ్జిలు చేయాల్సిన పని సమూయేలు ఏ విధంగా ఏది ఆశించకుండా చేశారో ఆ విధంగా చెయ్యాలి. సమూయేలు మనకు మాదిరి. ఇది ఎందుకు మాదిరి అనంటే, దాని తరువాత ఇజ్రాయేలు ప్రజలు రాజును కోరుకున్నప్పుడు అక్కడ దేవుడు మనకేం చెప్తారు అనంటే, ఇజ్రాయేలు రాజులు 10% మాత్రమే ట్యాక్స్, పన్ను వసూలు చేస్తారు. ఆ 10% వసూలు చేస్తున్నందుకు అంటే మీరు ఎంతో కృంగిపోతారు అని దేవుడు చెప్తాడు. అంటే మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది అంటే, సమూయేలు జడ్జిగా ఉన్నప్పుడు ఏ పన్ను లేదు ఇజ్రాయెల్లో. రాజులు నియమింపబడినప్పుడు పన్ను అనేది మొదలైంది. అది 10% మాత్రమే. ఆ 10% పన్నుతోని ప్రజలు కృంగిపోతారు అని దేవుడు బాధపడ్డాడు. సమూయేలు బాధపడ్డాడు. అయితే మనం ఇందులో ఏం తెలుసుకుంటామంటే, సమూయేలు పన్ను వసూలు చేసి కోటలు కట్టుకోలేదు. ఆ విధమైన పని చేసేవారు దేవుని రాజ్యానికి చెందినవారు. ఇది మనకు మాదిరి. ఇది దేవుని రాజ్యము పరలోకంలో ఏ విధంగానైతే దేవుని చిత్తము జరుగుతుందో ఆ విధంగా భూలోకంపై చేసే మాదిరి సమూయేలు, దానియేలు, యోసేపు మనకు మాదిరి. ఈ విధంగా ప్రతి దగ్గర ఎక్కడ మనల్ని దేవుడు పెట్టాడో అక్కడ మనము ఎదగాలి. అక్కడ కంప్లైంట్లు చేయకుండా పని చెయ్యాలి. అక్కడ ఎంతో కష్టపడి, ఎంత కష్టమైనప్పటికీ, చెరలో ఎంత కష్టం ఉంటుంది, యోసేపు చేశాడుగా, అదే విధంగా మనము చెయ్యాలి. ఎక్కడ మనల్ని దేవుడు పెట్టాడో అక్కడి నుండి మొదలుపెట్టి చెయ్యాలి. అది మనకు
దేవుని రాజ్యము కట్టే విలువలు. వీళ్ళు యోసేపు, దానియేలు, షమియలు మనకు మాదిరి. వీళ్ళలాగా పనిచేయాలి. ప్రతి రంగంలో మనల్ని ఎక్కడ దేవుడు పెట్టాడో అక్కడ పని చెయ్యాలి. ఎక్కడ మనల్ని దేవుడు పెట్టాడో అక్కడ పని చేయాలి అని అంటే, ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, అతను ఏ విధంగా పనిచేయాలి? ఏ విధంగా పనిచేయాలి అని అంటే, దానియేలు, యోసేపు ఇంకా సమయలు లాగా పనిచేయాలి. అది మనము ఉదాహరణకు తీసుకున్నట్లయితే, ఊరికే అడ్మిషన్లు చెయ్యొద్దు. ఒకళ్ళ హెల్త్ నిజంగా వాళ్ళను బాగు చేసేటందుకు పనిచేయాలి. ఊరికే వీళ్ళ దగ్గర డబ్బులుంది కదా అని అడ్మిషన్లు చేసేసి డబ్బులు సంపాదించడానికి ఆ విధంగా ప్రయాసపడితే అది దేవుని రాజ్యం కాదు. అదేవిధంగా ఒక టీచరు ఏ విధంగా పనిచేయాలి? ఒక టీచరు నిజంగా సత్య బోధ అంటే సత్యముతో కూడుకున్న టీచింగ్ స్కూళ్ళల్లో చెప్పాలి. కట్టుకథలు కాదు, సత్యముతో కూడుకున్న టీచింగు స్కూల్లో పాఠాలు చెప్పాలి. అంటే సత్యంతో కూడుకున్న పాఠాలు చెప్పాలంటే టీచరు ముందుగా ఎంతో ప్రయాసపడి నేర్చుకోవాలి. అది ఎంతో ఇంట్రెస్టింగ్గా చెప్పేటట్లు చెయ్యాలి. అది టీచర్లు చేసే బాధ్యత. దేవుని రాజ్యానికి సంబంధించి టీచర్లు పనిచేయాలంటే ఈ విధంగా పనిచేయాలి. అదే ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఏ విధంగా పనిచేయాలి? ఆయన ప్రత్యేకంగా ఆయన లాభము కొరకు కాకుండా, లాభము సంపాదించాలి ఖచ్చితంగా, కానీ అది ప్రత్యేకంగా దాని కొరకు కాకుండా ఆయన ప్రోడక్ట్స్ లేకపోతే ఆయన ఏది సర్వీస్ ఇచ్చినా కూడా అది ప్రజల బావు కొరకు చెయ్యాలి. ఒక హోటల్ పెట్టుకున్నారు అనుకోండి, ప్లేట్లు సరిగ్గా కడగాలి. కడగకపోతే ఏమొద్ది? రోగం వస్తుంది, కడుపు చెడిపోద్ది. సో ఆ విధంగా కాకుండా ప్రత్యేకంగా అన్ని విషయాలలో హోటల్ నడపాలంటే ప్లేట్లు సరిగ్గా కడగాలి, మంచి ఆరోగ్యమైన భోజనము తయారు చేయాలి. ఏదో నిన్నటిదో మొన్నటిదో తీసుకుని వచ్చి వేడి చేసి అమ్మడానికి వీల్లేదు. ఇది దేవుని రాజ్యము విలువలు. ఈ విధంగా బిజినెస్ చేయాలి. ప్రతి బిజినెస్ ఈ విధంగానే చేయాలి. అవతల వాళ్ళ మేలు కొరకు ప్రత్యేకంగా బిజినెస్ చేయాలి. ఇది దేవుని రాజ్యంలో ఉండే వాళ్ళు. ఆయన చిత్తము పరలోకంలో ఏ విధంగా జరుగుతుందో భూలోకంపై జరిగించాలి అని అంటే ఈ విధంగా బిజినెస్ మ్యాన్ పనిచేయాలి. ఇదే విధంగా ఒక ప్లంబర్ ఉన్నాడు అనుకోండి, ప్లంబరు పైపులు సరిగ్గా బిగించాలి. అలా బిగించకపోతే, సరే నేను ఇలా బిగించకపోతే మళ్ళా పిలుస్తారు కదా, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు కదా, తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు లేబర్ ఛార్జ్ చేసి అని అనుకోకుండా పైపులు సరిగ్గా బిగించే వాళ్ళ లాగా పనిచేయాలి క్రైస్తవ ప్లంబర్ అయితే. అది దేవుని రాజ్యపు విలువలు. ప్రత్యేకంగా ఇంకో విషయం మనం ఏమి గమనించాలి అనంటే, చాలా మంది ఏమనుకుంటారు అనంటే, ఇది ఈ లోకపు విలువలు కదా, ఇది దేవుని రాజ్యం అని చెప్తున్నారు మీరు అని అంటారు. అంటే చాలా మంది క్రైస్తవులకు దేవుని రాజ్యం అంటే మనం ఎక్కడికో వెళ్ళిపోయినాక చేసే పనులు అని అనుకుంటారు. కానీ దేవుని రాజ్యపు విలువలు అని అంటే మన హృదయంలో మొదలై కుటుంబానికి చేరుకొని, ఏ విధంగానైతే ఇంతకుముందు చెప్పానో ఆ విధంగా హృదయంలో మొదలై కుటుంబానికి చేరుకొని, మన కుటుంబము కడితే దేశం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది అని ఏ విధంగానైతే చెప్పానో అది మనం ప్రతి రంగంలో మొదలవుతుంది. ఇది మనకు పరిశుద్ధత. ఇది మనకు అసలైన పరిశుద్ధత. అసలైన పరిశుద్ధత ఊరికే చర్చిలో మాత్రమే కాదు, ప్రార్థన కూటికలో మాత్రమే కాదు, ఇక్కడ అంటే ప్రతి రంగంలో దేవుని చిత్తము జరిగించుటనే నిజమైన పరిశుద్ధత. అలాగని చర్చ్ను నెగ్లెక్ట్ చేయొద్దండి, ప్రార్థనను నెగ్లెక్ట్ చేయొద్దు. అది కూడా చేస్తూ ప్రతి రంగంలో ప్రతి దగ్గర దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాడో అక్కడ దేవుని చిత్తము జరిగించుటయే నిజమైన పరిశుద్ధత. ఈ నిజమైన పరిశుద్ధత ఎలా కనపడుతుంది అని అంటే, కుటుంబంలో ఒక భార్య భర్తలకు ఇంకా పిల్లలకు వండినప్పుడు అది మంచి పుష్టికరమైన భోజనము వండటంలో, ఇంకా ఇల్లు శుభ్రంగా పెట్టడంలో అందరూ కలిసి శుభ్రంగా పెట్టుకోవాలి. అందరూ కలిసి శుభ్రంగా పెట్టుకోవాలి. అది ఒక్కరి మీద తోసేస్తే కాదండి. సో అది దేవుని పరిశుద్ధత. అక్కడ కనపడుతుంది దేవుని పరిశుద్ధత. ఇంకా టీచరు సరిగ్గా పాఠాలు చెప్పడంలో దేవుని పరిశుద్ధత కనపడతా ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ జాబులలో లీవులు పెట్టుకొని పని ఎగ్గొట్టే వాళ్ళ దగ్గర పరిశుద్ధత కనపడదండి.
ఎక్కడ కనపడుతుంది అంటే, మనకు అప్పజెప్పిన బాధ్యత గవర్నమెంట్ జాబ్ అయినా అది సరిగ్గా దేవునికి చేస్తున్నట్లు చేస్తే అది పరిశుద్ధత. నిజమైన పరిశుద్ధత ఏంటంటే, ఒక బిజినెస్ మ్యాన్ సరిగ్గా బిజినెస్ చేయాలి, అవతల వాళ్ళ మేలు కొరకు బిజినెస్ చేయాలి, అది నిజమైన పరిశుద్ధత. ఒక డాక్టరు సరిగ్గా వైద్యం చేయాలి, అవతల వాళ్ళు ఆరోగ్యంగా ఉండేటట్లు మందులు ఇవ్వాలి, ఊరికే అడ్మిషన్లు హాస్పిటల్లో తోసేసి డబ్బులు సంపాదించుకోవడానికి కాదు. అదేవిధంగా ఒక పోలీసు అధికారి నిజంగా ఇన్వెస్టిగేట్ చేసి నిజమైన క్రిమినల్ను పట్టుకోవాలి. అదేవిధంగా ఒక జడ్జి ఏం చేయాలి అంటే, నిజంగా న్యాయమైన తీర్పు ఇవ్వాలి. సమయలు ఏ విధంగా చేశారో అదే విధంగా. ఎందుకంటే మనకు న్యాయపు తీర్పు ఇచ్చే వ్యక్తి మన దేవుడు. ఆయన మనకు మాదిరైతే క్రైస్తవ జడ్జు ఏ విధంగా పనిచేయాలనో మన దేవుణ్ణి చూసి నేర్చుకోవాలి. అదేవిధంగా ఒక లాయరు కోర్టులలో ఏ విధంగా పనిచేయాలి అని అంటే, ఆయన న్యాయాన్ని బట్టి కోర్టులలో వాదించాలి. అది నిజమైన పరిశుద్ధత. ఇది దేవుని రాజ్యపు విలువలు. ఈ విధంగా పనిచేసినప్పుడు దేవుని రాజ్యము ఈ భూలోకంపై ప్రతి రంగంలో, ప్రతి దగ్గర, ప్రతి అంగుళంలో విస్తరిస్తుంది. ఇది క్రైస్తవులకు యేసుక్రీస్తు ఇచ్చిన బాధ్యత. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఖచ్చితంగా ఎంతో కష్టపడి అన్ని నేర్చుకొని అతని ఎంప్లాయర్ కొరకు మంచి సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి. అది నిజమైన దేవుని రాజ్యపు విలువలు. ఒక స్టూడెంట్ ఏ విధంగా ఉండాలి అని అంటే, యేసుక్రీస్తు అతనిని ఎక్కడ పెట్టాడో అక్కడ పనిచేస్తూ అతను మంచి స్టూడెంట్గా అన్ని నేర్చుకొని అందరికంటే ఎంతో మంచిగా, యేసుక్రీస్తు 12వ సంవత్సరంలో ఏ విధంగా అందరికంటే శ్రేష్ఠునిగా, ఏ విధంగా అంటే ఇంటలెక్చువల్గా అందరికంటే శ్రేష్ఠునిగా ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా ఒక స్టూడెంట్ ఉండాలి. ఇది దేవుని రాజ్యపు విలువలు. ఈ విధంగా పని చేయడము నిజమైన పరిశుద్ధత. దీంతో పాటు మనము కామముతో కూడి ఉండొద్దు, మనము కోపగించుకోవద్దు, ఇవన్నీ కూడా పరిశుద్ధతే. కానీ దాంతో పాటు ఇది కూడా చెయ్యాలి. ఇది నిజమైన పరిశుద్ధత. అన్ని రంగాలలో నిజమైన పరిశుద్ధత కలిగి మనము జీవించాలి. ఇది దేవుని రాజ్యపు విలువలు. అప్పుడు మనము పరలోకములో ఆయన చిత్తము ఏ విధంగా జరుగుతుందో భూలోకంపై జరిగించే వాళ్ళుగా ఉంటాం. మీరు కూడా ఈ విధంగా పరిశుద్ధతతో ప్రతి రంగంలో మిమ్మల్ని ఎక్కడ దేవుడు పెట్టాడో అక్కడ దేవుని చిత్తాన్ని జరిగించాలని ప్రార్థిస్తున్నాను. మనము ప్రార్థనతో ముగించుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, నీ రాజ్యము భూమిపైకి వచ్చునుగాక. నీవు మాకు ఇచ్చిన వృత్తులలో మేము మీకు నమ్మకమైన దాసులుగా ఉండేటట్లు చేయండి. మాటల్లోనే కాకుండా క్రియల్లో, ప్రతి రంగంలో మీరు మిమ్మల్ని ఎక్కడ పెట్టారో అక్కడ పరిశుద్ధతతో జీవించేటట్లుగా అనుగ్రహించండి. మా జీవితంలో ప్రతి అంగుళాన్ని మీకు సమర్పిస్తున్నాము. మిమ్మల్ని, మీ చిత్తము ఈ భూలోకంపై చెయ్యు వారిగా చెయ్యమని ప్రార్థిస్తున్నాము. మేము మీ రాజ్య విస్తరణకు ఈ విధంగా ప్రతి రంగంలో మీరు మిమ్మల్ని ఎక్కడ పెట్టారో అక్కడ పనిచేయుటకు మిమ్మల్ని ఆశీర్వదించండి. ఈ ప్రార్థన పరలోకములో అన్ని ఏలుతున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి.